ఓకే గైస్, ఇప్పుడు మనం కొంచెం ఈ స్టడీస్ని పక్కన పెట్టి కొంచెం జనరల్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు అంటే రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే మనం హాలిడేస్ తీసుకొని ఇంట్లో ఉంటున్నాం. అదే చిన్నప్పుడు ఎట్లా చేసుకుంటుండే నీకు గుర్తుందా? మార్నింగ్ లేవాలి అంటే చిన్నప్పుడు ఏమంటే రిపబ్లిక్ డే అంటే అదొక హాలిడే లాగా ఉండకపోతుండే. ఇప్పుడు అట్లా హాలిడే లాగా ఉంది. లైక్ అంత ఇంట్రెస్ట్ అని కాదు కానీ ఎవరు ఎక్కువ ఇష్టపడట్లే వెళ్ళి సెలబ్రేట్ చేసుకొని ఫ్లాగ్ హాయిస్ చూసి. చిన్నప్పుడు మిక్చర్ తినాలని, స్వీట్లు తినాలని అవన్నీ పెడతారని వెళ్తుండే మనం కూడా. చిన్నప్పుడు మిక్చర్ తినాలని, స్వీట్లు తినాలని అవన్నీ పెడతారని వెళ్తుండే మనం కూడా. మార్నింగ్ లేవాలి. మేమైతే మా స్కూల్లోనైతే వైట్ డ్రెస్సెస్ వేసుకునే వాళ్ళం. వేసుకొని వెళ్ళి ఫ్లాగ్ హాయిస్టింగ్ అయిపోయిన తర్వాత మిక్చర్ ఇచ్చేవాళ్ళు, మజా ఇచ్చేవాళ్ళు, బిస్కెట్స్ ఇచ్చేవాళ్ళు. దేశ రంగీల పర్ఫార్మెన్స్లు గుర్తున్నాయా? తర్వాత ఏమో డాన్సెస్ చేసేవాళ్ళం. తర్వాత అంతే ఇంకా అన్ని సర్దేసుకొని ఇంటికి రావడం. నీకేం గుర్తొస్తుంది? నాకు గుర్తొచ్చినాయంటే చిన్నప్పుడు చాక్లెట్ కోసం, స్వీట్ కోసం అయితే రిపబ్లిక్ డే కోసం గ్రౌండ్కి వెళ్ళే వాళ్ళము. పొద్దున్నే లేచి వైట్ డ్రెస్ వేసుకొని హ్యాండ్కి ట్రై కలర్ ఒకటి బ్రాండ్ వేసుకొని వెళ్ళి మంచిగా ఒక 2-3 అవర్స్ ఎండలో కూర్చొని మంచిగా అయిపోయినాక చాక్లెట్ కోసం ఎంతసేపు అయినా ఎండలో కూర్చునే వాళ్ళము. ఇంకా డాన్స్లు వేస్తుంటే, పాటలు పాడుతుంటే మనం కూడా కోరస్ ఇవ్వడము. ఇంకా ఒక 2-3 డేస్ ముందు స్కూల్లో ఎస్ఏ రైటింగ్స్ అయ్యేవి. ఎస్ఏ రైటింగ్స్ అని, చిన్న పోస్టర్ ప్రజెంటేషన్ అని అట్లా చాలా ఉంటాయి. ఇప్పుడు అంటే ఏం లేదు, హాలిడే అంటారు, ఎగ్జామ్స్ ఉంటాయి చదువుకుంటాము. లేకపోతే ఇప్పుడు ఎగ్జామ్స్ కాబట్టి ఇంట్లో కూర్చుంటున్నామండి, హాలిడేస్ ఉన్నాయి. సరే, ఇప్పుడు అవన్నీ వేసుకున్నాం. అసలు మనలో ఎంత మందికి తెలుసు మనం రిపబ్లిక్ డే ఎందుకు చేసుకుంటాం, ఇండిపెండెన్స్ డే ఎందుకు చేసుకుంటాం అని? నీకు తెలుసా? చెప్పు, ఎందుకు చేసుకుంటాం? అంటే ఒక కాన్స్టిట్యూషన్ వచ్చిందని చేసుకుంటాము. ఇంకొకటి మన ఫ్రీడమ్ ఫైటర్స్ మనకి ఇండిపెండెన్స్ ఇచ్చారని చేసుకుంటాము. నువ్వేమని చెప్పాలనుకుంటున్నావా? నేను కూడా అంతే చెప్తా. కాన్స్టిట్యూషన్ వచ్చింది కాబట్టి 26 జనవరికి మనం రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటాం అంతే. నీ ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్? అట్లా ఎవరేం లేరు ఫేవరెట్. అందరు ఇష్టమేనా నీకు? నాకు సుభాష్ చంద్రబోస్. నాకైతే భగత్ సింగ్ అంటే చాలా ఇష్టం. పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది కదా, ఆహా, అందుకోసమని కాదు, కానీ నిజంగానే ఇష్టం. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ అయితే మనం వెయిట్ చేస్తున్నాం. సరే, ఇంత మాట్లాడుతున్నాం, అసలు ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది శివ మనకి? అది ఎందుకు తెలియదు నాకు. 15th August 1947. అమ్మో, బాగానే గుర్తుంది. నీకు గుర్తుందా అసలు? ఏమో, నాకైతే ఐడియా లేదు. నాకైతే ఫ్రీడమ్ ఎప్పుడు వచ్చిందో గుర్తుంది, కానీ కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ రాసిండని గుర్తుంది, కానీ అది ఏ ఇయర్లో వచ్చిందో తెలీదు. కానీ అది పబ్లిష్ చేయడం మాత్రం January 26 రోజు చేస్తున్నారు. గుర్తుందా? మాకైతే మా స్కూల్లో చాలా పెద్దగా ఉంటుండే కాబట్టి మాకు ఇట్లా గేమ్స్ కాంపిటీషన్ కూడా పెట్టి రీలే రేస్ అని అవని చాలా చేస్తుండే. నేనైతే ఇంకప్పుడు నాకు ప్రైజ్ రాకపోతే నేనైతే అట్లనే కూర్చుంటుండే. నీకు అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నాయా? లేదు. అసలు గేమ్స్ లోనే పార్టిసిపేట్ చేయలే? గేమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, ప్రైజెస్ అవన్నీ ఇస్తారు, అందరికి ఇచ్చేవాళ్ళు మా దాంట్లో. నీకేమైనా వచ్చాయా ప్రైజెస్? నాకు వచ్చినాయి, కానీ అంతగా రాలేదు. కొన్ని నేను ఎక్కువ పార్టిసిపేట్ చేయలేదు, చేసిన వరకు కొన్ని వచ్చాయి. నీకు? నేను అంతే ఎస్ఏ రైటింగ్ చేశాను. నేను అంతే ఎస్ఏ రైటింగ్ ఒకటే ఉంటుంది మా స్కూల్. ఎస్ఏ రైటింగ్ ఒకసారి స్టేట్ లెవెల్కి వెళ్ళిన 2 years 3 years బ్యాక్.